బయటికి వెళ్తానంటే చున్నీ వేసుకోవాలి. ఏంటి మమ్మీ ఈ డ్రెస్ పైన కూడా చున్నీ వేసుకోవాలా? అగో ఆంటీ వాళ్ళు పోయేస్తారు కదా. ఈ శ్రావణ మాసం వచ్చిందంటే చాలా పసుబొట్లు తిరుగుడే అవుతుంది. ఇంటి దగ్గర ముచ్చట్లే, బయటికి పోయిన కాడ ముచ్చట్లే, లాస్ట్ రోడ్డు మీద కూడా ముచ్చట్లే పెట్టుకుంటారా? అయ్యో ముచ్చట వెట్టుడు గురించి నువ్వే అనాలి, మేమే వినాలి. సాల్తి గీ మాటలకే పనిచేస్తావు. ఎల్లుండి శ్రావణ సోమవారం గుడికి పోదాం అనుకున్నాం కదా. అయ్యో అక్క మేమేం మర్చిపోలే గానీ నువ్వైతే పొద్దున లేసి రెడీగా పోదాం. తేజని పొద్దున్నే రెడీగమ్మన్నా, రెడీ అయిందో లేదో. నేను ఎప్పుడో రెడీ అయినా, మీకోసమే చూస్తానా. సర్లే గాని చెప్పులేసుకోలేదేంది? నేను ఎప్పుడైనా గుడికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకుంటానా? వెళ్దాం పదండి. అయ్యో సుమ వస్తున్నానది నేను మర్చిపోయినా చెప్పడం. సరే పదండి. సుమన్ మర్చిపోయి పోతే ఇంకెంతలో. అవును. అగో తాళం వేస్తుంది. ఏం బతుకు ఏమో ఇంత టార్చర్ పెట్టేటోడు ఎవరికి ఉండడు కావచ్చు. అదేంటి ఎటు వెళ్ళినా చెప్పే పోతుంది కదా, ఎటు వెళ్ళిందంటో ఏమో మరి. అక్క తేజక్క, అదేంటి సుమ వయసున పడుతుంది. తేజక్క కిటికీ తీసే ఉంది. అదేంటి సుమ నువ్వు ఇంట్లో ఉన్నావు, తాళం వేసింది. నేను చెప్తా అక్క, ముందట తాళం బలగొట్టండి అక్క. తాళం బలగొట్టుడా? ఎట్లా? నేను రాయి తీసుకొస్తా ఉండు. అమ్మా ఒక్కటే దెబ్బ కొలగొట్టినావు కదా. మరి ఏమనుకుంటాను. ఎన్ని తాళాలు వల్ల కొట్టిందా అక్క, బాగానే అలవాటు ఉన్నట్టుంది. ఈ కుళ్ళు జోకులకే పని చేస్తారు కానీ లోపల అది ఎందుకు బాధపడుతుందో తెలుసుకోవాలని ఉన్నదా అసలు మీకు? అక్క ఏమైంది సుమ? ఏం చెప్పాలక్క? అసలు బయట తాళం వేసుడేంది, లోపల నువ్వుండుడేంది? అసలు ఎవరు తాళం వేసిండ్రు? ఇంకెవరక్క, నా మొగుడే. శ్రావణ సోమవారం కదా గుడికి పోదామని చీర కట్టుకొని రెడీ అయి కూర్చుంటే ఎక్కడ గుడికి పోతుందా అని ఊరువక అనుమానంతో తాళం వేసుకొని పోయింది అక్క. అదేంటి సుమ, మీ ఆయన ఎప్పుడైనా గుడికి తీసుకుపోతాడు, బజార్కు తీసుకుపోతాడు, ఎటుంటాడు తీసుకుపోతాడు కదా, ఈ అనుమానం ఏంది? నీ కళ్ళనే అర్థం కావాలక్క. ఆయన లేని నన్ను ఎక్కడికి పంపడు. ఇవాళ అర్జెంట్ ఆఫీస్ కాల్ వచ్చిందని పోయిండక్క. ఇవాళ శ్రావణ సోమవారాన్ని ఖచ్చితంగా గుడికి పోతానని అనుమానంతో లోపలే తాళం పెట్టిపోయిందక్క. వామ్మో ఇదైతే ఘోరం. మొగోడికి ఏ రోగమైన ఉండొచ్చు కానీ అనుమాన రోగం మాత్రం ఉండొద్దు.